గుర్తించారు. పదవి ఉన్నదా లేదా ప్రజలు గుర్తిస్తారు. ప్రజా జీవితంలో పాటు మంచి చెడు ఈరోజు మీరు కౌన్సిల్ స్థాయిలో వారికి కూడా మన నడువెక్కడ బహుశా స్థాయిని బట్టి మంచి అయినా చెడైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా మనం వేసే అడుగులు జాగ్రత్తగా వేస్తూ ముందుకు పోయినట్టు ఉంటే నాకు తెలిసిన వాటికి అంటే నా రాజకీయ జీవితంలో కేవలం 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రం అధికారులు పాటించారు. మళ్ళీ గుర్తుపాత్ర మధ్యలో 2009 ఆయన ఎంపీ తర్వాత 10 ఉప ఎన్నికలు అధికార పక్షం చేసి 11 బయటకి అంటే ఇంచుమించు 6-7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము. అంటే అధికార పార్టీ మరో 4 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంటుందని తెలిసి కూడా నాకు రాష్ట్రం జన్మించినటువంటి రాష్ట్రం ఉండాలి. అది వ్యక్తిగత మీటింగ్ అయిపోయిందని అంటుంది. కాబట్టి ఇది మీకు స్ఫూర్తిగా నాకు స్ఫూర్తి సమాజానికి స్ఫూర్తి ఉన్నట్టు చెప్పే ప్రయత్నంలో అంటే అధికారం కూడా పర్వాలేదు కాదు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అధికారం లేదు ప్రజలు మనం గుర్తించని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. 2010 నుంచి ప్రతిపక్షం నుంచి మళ్ళీ 11 మాసాలతో అధికారంలో ఎమ్మెల్యే గారు అధికార పార్టీ రావడం అంటే ఎన్ని సంవత్సరాలు ప్రజలు ఉన్న ప్రజలు గుర్తించారు. తన పదవి ఉన్నదా లేదా ప్రజలు గుర్తిస్తారు. ప్రజా జీవితంలో ప్రజాశ్రేష్ఠ ముందుకు పోయినట్టు ఎవరి స్థాయి వారి తప్పనిసరిగా ప్రజలు గుర్తింపడే ఉండదు. దాంతో పాటు మంచి చెడు ఈరోజు మీరు కౌన్సిల్ స్థాయిలో వారికి కూడా మన నడవడిక బహుశా 5 సంవత్సరాలు అర్థమే ఉంటుంది. ఒక పొరపాటు జరిగితే ఖాళీలో చర్చ జరుగుతుంది, టౌన్లో చర్చ జరుగుతుంది. నా స్థాయిలో పొరపాటు జరిగితే నియోజకవర్గం జరుగుతుంది. అంటే స్థాయిని బట్టి మంచి అయినా చెడైనా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా మనం వేసే అడుగులు జాగ్రత్తగా వేస్తూ ముందుకు పోయే క్రమంలో ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరిద్దరికి మళ్ళీ అవకాశాలు కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. నేను 95 జిల్లా పరిషత్లో ఉన్నప్పటికీ మా ఆ తరం ఉన్నప్పుడు 5 6 ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాం. అందరికీ అవకాశం రాకపోవచ్చు. రాకపోవచ్చు కొందరికి సమర్థమైనప్పుడు కూడా ఫైనాన్స్ శాఖ కొందరికి చేయకుండా ఈ పరిస్థితి బాగుండలేదు. కొందరు పోయిన తప్ప మన అసమర్థులుగా మనం సమర్థులు లేదని అనుకోకుండా వచ్చినప్పుడు అవకాశాలు కూడా అందరూ సభ్యులు తీసుకునేటువంటి ఆలోచనతోని పోయే క్రమంలో మీరు ఈ ప్రాంతం ఈ స్థాయికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు కూడా మళ్ళీ ప్రజామూలంలో మంచి ఆలోచనతో ముందుపరిచే విధానం ఉండాలని చెప్పేటువంటి కార్యక్రమాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజల ప్రేమ చూడవని ప్రజల ఆలోచన చూడవని నేను ముందుకు సాగడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ 5 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్న మిమ్మల్ని ఈ ప్రాంత ప్రతిపక్షాన్ని అభినందిస్తున్నా, ధన్యవాదాలు చేస్తా ఉన్నా. మన ప్రాంతంలో ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన వీళ్ళ ప్రాంత ప్రతిపక్షాన్ని విద్యాదానం చేసింది, వైద్యులు విద్యార్థులకు వైద్యాదానం చేసినట్టు అదేవిధంగా మీరు కూడా 5 సంవత్సరాలు మీ ప్రాంతంలో మంచి చేడు చిత్రాత్మక కార్యక్రమంలో ప్రజలతో భాగస్వామ్యం ప్రజల మధ్యలో వారధిగా సారథిగా ఉంది. ఏదైతే మరో 2 రోజుల్లో రోజుకి పదవి విరమణ సదస్సులాగా అయిపోతుంది. పదవి విరమణ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి మరి 3 రోజుల తర్వాత ఏదైతే ఉందో అది రోజు చెప్పి ప్రయత్నిస్తూ మీకు మీ ద్వారా ఏదైతే మీకు కార్యక్రమాలు చేసేదానికి అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో కూడా జరిగేటువంటి కార్యక్రమం అమలు చేయాలి. సరే మీ బాధపడుతున్న గర్భంలో 13 మాసాలు బహుశా 4-5 సమావేశాలు మీతో రావడం జరిగింది. నాకు ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టు ఏదైనా పట్టణాన్ని కూడా తీసుకోకపోవడం రాజనాలయాన్ని ముందుకు తీసుకునే క్రమంలో మీకు సూచనలు కానీ ఇతర ప్రజల సూచనలు పాటిస్తూ మనం ముందుకు పోవడం